హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు డాగ్స్. ఇది వచ్చి దాని పిల్ల అనమాట. ఇది వచ్చి ఇది అమ్మ, అది ఫ్రంట్ కనబడుతుంది కదా వాటర్ దాగేది వచ్చి దాని పిల్ల. ఇది వచ్చి దాని అమ్మ అనమాట. ఇంతకుముందు ఇది వచ్చి ఇది ఇంకొకటి మేల్ డాగు, ఇది ఫిమేల్ డాగు. మా రూమ్ దగ్గరే పడుకునేటివి. ఇది స్ట్రీట్ డాగ్స్ అనమాట. నా దగ్గర కూడా డిపార్ట్మెంట్ పర్సనల్ డాగ్ ఉంది కదా. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం డాగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. డాగ్స్నే కదా ఏమైనా పక్షులు కూడా మంచి ఇంట్రెస్ట్ అనమాట. నాకు కొంచెం వాటికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉంటాను. నా వంతుగా నేను ఏర్పాటు చేస్తుంటాను అనమాట. సో అట్లా నేను సెలవుకి వెళ్ళే ముందు ఇది ప్రెగ్నెంట్. సెలవు నుంచి వచ్చిన తర్వాత అసలు కనిపించలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు దాని బిడ్డను తీసుకుని మళ్ళీ మా రూమ్ దగ్గరకు వచ్చింది. నేను సెలవుకి వెళ్ళిన తర్వాత నా పార్ట్నర్ ఉన్నాడు కదా, అతను కొంచెం కుక్కల్ని తరిమేస్తాడు, రానిడు రూమ్ దగ్గర రానిడు అనమాట. సో అతను ఇతను కొట్టినట్టున్నాడు. ఇది వెళ్ళిపోయి ఇప్పుడు దాని బిడ్డతో తిరిగి వచ్చింది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సేమ్ మళ్ళీ ఇక్కడికి ఎన్నో నెలలు అయిపోతుంది, దాదాపు ఒక 6 నెలలు అయిపోతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి మా రూమ్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ వాటర్ పోసి పెట్టుంటాను. నాకు తెలిసి ఇంక ఇది పోదనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు ఎందుకు వచ్చాయంటే, ఇంతకు ముందంటే వాతావరణం వేరు కదా, కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి ఏడవ దగ్గర బతికేసాయి. ఇప్పుడు సమ్మర్ కదా, వీటికి ఇంకా ఆహారం వాటర్ గీటర్ ఎక్కడ దొరుకుండవు. ఎత్తుక్కుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నాయి అనమాట. నేను అక్కడ కూర్చున్నాను, అక్కడ కూర్చోన్నాను, చిన్న వీడియో తీద్దామని చెప్పి అక్కడ కూర్చున్నాను అనమాట. నేను సడన్గా అక్కడికి వచ్చింది. ఇది నేరుగా తీసుకొచ్చి వాటర్ దగ్గర వదిలే, ఫుల్గా వాటర్ తాగాయి. కొంచెం ప్యాటికి తీసుకొచ్చి పెట్టాను, తిన్నాయి. ఇంకో చూడండి ఎలా బొల్లాడుతున్నాయో. ఆ చెట్లన్నీ నాశనం చేసేస్తాయి. ఇంకా చెట్లు నాశనం చేయకుండా ఉంటే బాగుండు. ఇంకేం చేయలేము. ఇంకా సమ్మర్ హాలిడేస్, సమ్మర్ కాబట్టి వాటికి మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా వాటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవి కూడా మనం చెట్లు వేస్తున్న సంగతి అవి కూడా తెలుసుకోవాలి. సో 1-2 సార్లు వదిలించామంటే ఇట్లా గెలుపుతున్నప్పుడు ఆటోమేటిక్గా బయటికి అర్థమైపోతాయి. అవి మనుషులు అయితే కాదు కదా, 10 సార్లు చెప్పినడికి జంతువులు కాబట్టి 2-3 సార్లు చెప్తే అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకేదైనా వీడియోలో కలుద్దాం. చిటి ఏ చిటి